అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది చాణక్య తెలుగు మీడియా. మచిలీపట్నం జనసేన నాయకులు కొరియర్ శ్రీను మనతో ఉన్నారు. ఈ రోజున పేర్నాని చేసిన వ్యాఖ్యలపై కొరియర్ శ్రీను ఎలా స్పందిస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేర్నాని గారు వాస్తవంగా పేర్నాని గారు మచిలీపట్నంలో స్క్రాబ్ అంటే ఆయన తీసి పక్కన పెట్టేశాం. అతను రాజకీయం గురించి మాట్లాడే హక్కు అతనికి లేదు. ఎందుకంటే రాజకీయంలో అతను పారిపోయాడు. నేను చాలా వద్దండు అంటాడు పేర్నాని గారు. వద్దండు కాదు, నువ్వు స్క్రాబ్ నానా, నువ్వు అసలు మచిలీపట్నం పనికిరాని స్క్రాబ్. నువ్వు స్క్రాబ్ని తీసి పక్కన పెట్టేస్తే నువ్వు మురిగే కుక్కవే. కుక్క ఎక్కడున్నా సరే ఏంటంటే కుక్కను దొడ్లో కట్టేస్తారు. ఎందుకంటే దొడ్లో కట్టేసిన కుక్క మురుగుతూ ఉంటుంది. అలాగే నువ్వు తాడే ప్యాలెస్లో నీకు కట్టేశారు. మురుగుతం కోసం తప్పితే నువ్వు దేనికి పనికిరావు. ముందు రాజకీయంగా మాట్లాడాలంటే నువ్వు రాజకీయంలో నుంచి నువ్వు పారిపోయిన వ్యక్తివి. నువ్వు అసలుకి జనసేన గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడుంది? నిన్ను నమ్మి బందర్ ప్రజలు నిన్ను 4-5 సార్లు కంటెస్ట్ చేస్తే 3 సార్లు నేను గెలిపించారు. నేను నమ్మి నువ్వు ఎన్నిసార్లు మోసం చేసావు? 2004లో మోసం చేసావు, 2014-19లో మోసం చేసావు, 2019లో మోసం చేసావు. ఇన్నిసార్లు మోసం చేసినా సరే నిన్ను ప్రజలు గెలిపించారంటే ఎక్కడో చిన్న మూలంలో ఎక్కడో నీ మీద నమ్మకం. ఒక్కసారి కాదు ఒక్కసారి నువ్వు ఎక్కడా కూడా నువ్వు ఏం చేయకపోయినా సరే ఇవాళ నువ్వు పారిపోయిన వ్యక్తి నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మేము అనుకుంటానే ఉన్నాం. ఇంకా కుక్క మొరకలేదేంట్రా బాబు అనుకున్నాం. ఆ రాత్రి రెడీగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ రెడీగా ఉంటారు అనుకుంటా. ఎందుకంటే రోడ్డు మీద మనిషి వెళ్తా అంటే ఇంట్లో కట్టేసి కుక్క ఎట్ట మురుగుద్దు, పవన్ కళ్యాణ్ గారు సభకు రాగానే నువ్వు మురుగుతావు అలవాటే. ఈ చిన్న ఏదో మురుగుతున్నావు కానీ వదిలేసావు. నువ్వు మాట్లాడుతున్నావు వామనరుడు తొక్కేశాడు. వామనుడు విష్ణుమూర్తి అవతారంలో వచ్చిన వామనుడు బలిచక్రవర్తి తొక్కేశాడు. బలిచక్రవర్తి చంద్రబాబు కాదయ్యా. ఎక్కువ హిరణ్యకశిపుడు ఎక్కువ ప్రహ్లాదుడి కన్నా విష్ణుమూర్తిని ఎక్కువ సార్లు తలుచుకున్నాడు. ఎందుకంటే ప్రహ్లాదుడు తలుచుకుంటానికి తక్కువైతే హిరణ్యకశిపుడు ఎక్కువ మన విష్ణుమూర్తిని తలుచుకున్నాడు. అలాగే నువ్వు పవన్ కళ్యాణ్ గారు తలుచుకుందే నీకు నిద్ర పట్టదో. నీకు అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ నువ్వు మాట్లాడకపోతే నీకు ప్యాంట్లు జారిపోతాయి. ఫస్ట్ ముందు వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడతాం మొదలుపెట్టు. పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడే హక్కు నీకు ఎక్కడుంది? మేము కూడా మాట్లాడతాం మొదలెడితే నీ తండ్రి కానించి పెద్ద ఆయన జీవిత చరిత్ర మేము చెప్పకూడదని మేము చాలా ఓపిక ఉన్నాం. చరిత్రలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే నువ్వేమైపోతావు పేరునని? ఎందుకు నీకు అవసరమా ఇదంతా? ఏదో నీ బిడ్డను తీసుకొచ్చో నీ బిడ్డ కోసం ఏదో తపన పడుతున్నావు. ఆ తపన పడు, తప్పు లేదు. అంతేగాని నువ్వేదో పెద్ద మాటలు పెద్దవి చెప్తున్నావు. నీకేనంటే పాండిత్యం వచ్చింది, మాకు రాదా? మేము చెప్తాం మొదలెడితే మొత్తం అసలు ఏమైపోతావు తెలుసా? మాకు రాదా చెప్పటం? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు నువ్వు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తేడా మనిషి. ఏం తేడా? ఆయన తేడా చూసావా నువ్వు? తండ్రి బతుకుండగానే నువ్వు అప్లికేషన్ పెట్టిన వ్యక్తివి నువ్వు. తండ్రి ఓడిపోయిన తర్వాత నీ తండ్రి ఎక్కడ చనిపోయాడో నీకు తెలుసా? ఏ ఇంట్లో చనిపోయాడో నీకు తెలుసు కదా? ఎందుకు మాతో మాట్లాడిస్తున్నావు నువ్వు? ఇవన్నీ అవసరం? అవన్నీ గతం తోకుంటే నీ జీవితాలు. ఎందుకంటే మాకు ఇంకా కొంచెం ఇంగిత జ్ఞానం ఉంది, కొంచెం మాకు ఇది ఉన్నాయి, కానీ మేము మాట్లాడలేకపోతున్నాం. ఇంకా ఆ మాటలు మాతో అనిపించుకుంటాం మొదలు పెడితే నువ్వు తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు, తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, ఆ తల దేని కింద పెట్టుకోవాలో కూడా తెలియదు. అది గుర్తుపెట్టుకో పేరునని. ఇంకోసారి కానీ పవన్ కళ్యాణ్ గారు విమర్శించే ముందు మనదే గురిగింజ మనదేంటో చూసుకో. ఫస్ట్ చూసుకున్న తర్వాత అప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు జెండా సభ పెట్టినప్పుడు ఎంతమంది పోలీసులు కానీ ఎంతమంది శక్తులు కానీ ఆపాలని ప్రయత్నించారు. అర్ధరాత్రి 12ంటికి డిఎస్పీ వచ్చి సపరేట్ రోడ్డు వేసుకోమన్నాడు. సభలకు సపరేట్గా రోడ్డు వేస్తారండి మెయిన్ రోడ్ నుంచి పక్కకి. మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా సరే మా సభ విజయవంతమైంది. అటు 10 కిలోమీటర్లు ఇటు 10 కిలోమీటర్లు. ఆ సభ చూసిన వెంటనే మీ కళ్ళు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. ఆ మాటలు కొంచెం కట్టి పెట్టండి నాని గారు. ఇంకా మేము చాలా గౌరవంగా చాలా హుందాతనంగా మాట్లాడుతున్నాం. లేదు మన హుందాతనం నువ్వెట్టయినా హుందాతనం తప్పిపోయావు. మా హుందాతనం మేము చాలా గౌరవంగా ఉన్నాం. ఆ గౌరవం పోకూడదు. కూర్చుందామా, మాట్లాడుకుందామా? ఎదురుపోదు నువ్వు అక్కడ కూర్చో, డిబేట్లో కూర్చో, మేము కూర్చున్నావు. నువ్వు మచిలీపట్నం ఏం చేసావు? అసలు నీ నల్ల గింజ ఏంటి, నీ పరిస్థితి ఏంటో కూర్చొని మాట్లాడుకుందాం అంటే చెప్పు, మాట్లాడుకుందాం. అవన్నీ మానేసి నువ్వు 20 టికెట్లు తీసుకుంటావా లేకపోతే 0 టికెట్లు తీసుకుంటావా? నీకు సంబంధం లేనప్పుడు ఎందుకు మురుగుతున్నారు మీరు? సంబంధం లేదు, మీరు ఎందుకు మురుగుతున్నారు? మేము ఎవరికి సమాధానం చెప్పాలి? ముద్రపేట పద్మనాభం గారికి, జోహారీరామ్ జోగర్ గారి 85 ఏళ్ళ పడిన మసలు ఆయన పెద్ద ఆయన అంటే మాకు చాలా ఉన్నతమైన గౌరవం. ఆయన లేఖలకు మేము ఏం స్పందించాలి? మా పార్టీలో ఆయన ఉన్నాడా?
ముద్రగడ్డ పద్మనాభం మా పార్టీలో ఉన్నాడా? ముద్రగడ్డ పద్మనాభం గారు మీ గురించి మాట్లాడారు, మీ వెనక మాట్లాడుతున్నారు. వాళ్ళ లేఖలు రాస్తున్నారా? లేఖలు మేము ఎందుకు చెప్పాలి? వాళ్ళ లేఖలు రాసే పెన్నుకి ఇంకు మీరే సప్లై చేస్తున్నారా? సమాధానం చెప్పని అడుగుతున్నారు. వాళ్ళు రాసే లేఖలకి ఇంకు మీరే వైఎస్ఆర్సీపీ సప్లై చేస్తున్నారా? ఇలాంటి మధ్యవర్తి ప్రయత్నాలు. ఎందుకంటే మీరు బ్రోకర్లో, మీరు ఏంటంటే రాజకీయ బ్రోకర్లు. ఇలాంటి రాజకీయ బ్రోకర్లు, ఇలాంటి పద్మనాభం గారు కానీ, పెద్ద అయిన పద్మనాభం గారు కానీ, లేకపోతే హరిరామ్ జోగయ్య గారు కానీ, మీరు మధ్యలో వాళ్ళు రాసే రాతలకు ఇంకులు సప్లై చేస్తూ మీరు బ్రోకరేజం చేస్తూ మానేయండి. ముందు మా వ్యక్తిగతంగా మా అధిష్టానం, మా అధినాయకుడు ఏ నిర్ణయం అయితే తీసుకుంటాడో మాకు చాలా ఇష్టం. అది మాకు శిరోదాయకం. అది ఆయన తీసుకునే నిర్ణయాలు మాకు ఎంత ఆనందం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు, నువ్వు నీ కొడుకు భవిష్యత్తు కోసం పోకులాడుతున్నావు. కానీ పవన్ కళ్యాణ్ గారు తన భవిష్యత్తుకో, దాని పిల్లల భవిష్యత్తు కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, 5 కోట్ల మంది పిల్లల భవిష్యత్తు కోసం ఆయన తీసుకున్న నిర్ణయానికి మేమందరం కట్టుబడి మేము ఆనందం స్వచ్ఛందంగా బయటకు వచ్చి మేము పనిచేస్తాం. మీకెందుకు బాధ? మీరు పనిచేసుకోండి. మీకున్న వై నాట్ 175 ఎలా పనిచేస్తారో పనిచేయండి. మాకు 24 సీట్లు, మా 24 సీట్లు మా సమాధానం ఎలా చెప్పాలో మాకు తెలుసు. ఇంకొకసారి కానీ ఎక్కువ తక్కువ మాట్లాడితే నాని గారు చాలా గౌరవంగా, ఇప్పుడు కూడా చాలా గౌరవంగా చెప్తున్నాం. ఎందుకంటే ఏదో పాత పరిచయాలో లేకపోతే పాత సంబంధాలు ఏదైనా ఉండి చాలా గౌరవంగా చెప్తున్నాం. ఇంకా మీకు అగౌరవంగా మాట్లాడాల్సి వస్తే మేము తీస్తాం మొదలెడితే మీరు బయటకు కూడా తిరగలేదని ఇది ఇంకోసారి మరీ హెచ్చరిస్తున్నాం. మాకు, మా జనసేన పార్టీకి, మా అధినాయకుడికి ఆయన ఏది చెప్తే మాకు అది శిరోదాయకం. మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. మేము కలిసికట్టి పనిచేస్తాం. రేపొద్దున మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు కోసం కాదు, మా పిల్లల తరాల భవిష్యత్తు కోసం మేము తీసుకునే నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటాం. నాని గారు, మీరు మా గురించి బాధపడుతున్నారు. ఒక్కసారి జగనన్న వదిలిన బాణం 17 నెలల జైల్లో ఉంటే 16 నెలలు చెప్పకూడదంటున్న మీ అధినాయకుడికి నన్ను జగనన్న వదిలిన బాణం అనే బాణం ఎక్కడుందో ఒకసారి చూడండి, గమనించండి. మీ బాణం ఇప్పుడు మీకు ఎక్కువ ఎట్టిపెట్టింది. మీ బాణం మీకే తిరిగి, మీరు 1 ఏళ్ళు చూపిస్తే 4 ఏళ్ళు ఎక్కువ పెట్టిన పెద్దల సామెత ప్రకారం మీ వదిలిన బాణమే మీ వెనక తిరిగింది. అలాగే మీరు నిన్న మాట్లాడుతూ సభలో, నిన్న మీడియాలో ఏదో మాట్లాడుతూ చంద్రబాబు గారు సీఎం ఉండగా వివేకానంద హత్య కేసు జరిగింది అన్నారు. నిజమే, చంద్రబాబు సీఎం ఉండగా వివేకానంద హత్య కేసు జరిగింది. సిబిఐకి ఇచ్చింది కూడా చంద్రబాబు గారే. మేము ఆ రోజున సొంత బాబాయిని మీరు చంపేస్తారని మేము ఊహించలేదు. ఎవడో ఊహించలేదు. ఎందుకు ఊహిస్తారు? బాబాయిని, సొంత బాబాయిని చంపిస్తారు. ఇవాళ మీ చెల్లి, బాబాయ్ నీ సొంత చెల్లి సునీతమ్మ ఏం చెప్తుందో ఒకసారి గమనించండి. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దని నిర్మహాటంగా బయటకు వచ్చి చెప్తున్నారు. ముందు మీరు మీ ఉన్నా ఏంటో మీరు చూసుకోండి. తర్వాత మీరు జనసేన గురించి, తెలుగుదేశం గురించి మాట్లాడండి. ఒకటి పేరు నాని గారు, మీకు ఇంకోసారి హెచ్చరిస్తున్నా, నియోజకవర్గంలో కానీ ఎంటైర్ ఆంధ్ర రాష్ట్రంలో కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడుతున్నారు. కాపు కులానికి సీఎం చేయాలి, మీకు ఆనందంగా ఉందిగా. ఎందుకు మీరు ఇందుట్లో మీరు ఎవరైనా కాపు కులంలో ఎవరైనా సీఎం అయ్యారా? అంబటి రాంబాబు గారు కానీ, కన్నబాబు గారు కానీ, లేకపోతే బొత్స సత్యనారాయణ గారు, లేకపోతే మీ పేరు నాని గారు, మీరు కూడా చేశారు కదా. మీరు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే కదా. మీరు ఏమైనా సీఎం అవుతారా? మీరు సీఎం చేసే ఆలోచన ఉందా? చంద్రబాబు గారు 22 మందికి కమ్మోరికి సీట్లు ఇచ్చారు అంటున్నారు. మీకు ఎంతమందికి ఇచ్చారు? రెడ్లు ఎన్ని % మంది ఉన్నారు? రెడ్లకి ఎన్ని మంది పదవులు ఇచ్చారు? మీ బతుకేంటి? మీకు సీఎం పదవి, మీకు మినిస్టర్ పదవి ఇస్తే మీరు ఏదైనా చేయగలిగారా? ఏదన్నా రవాణా శాఖ మంత్రి మీరేమైనా చేయగలిగారా? రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎడ్యుకేషన్ మంత్రి ఏమన్నా డిఎస్సీలు ఏమైనా చేయగలిగాడా? ఏమైనా ఉందా మీకు? ముందు తెలుసుకుని తర్వాత మీరేమన్నా సీఎం మీలో అవుతారా? కాపులు మీరేమైనా సీఎం చేయగలరా? మీకు సత్తా ఉందా? చేయండి. మేమంతా మీకు సపోర్ట్ చేసేవాళ్ళం కదా. ఆ రోజు మీకు సత్తా ఉంటే మేము ఎందుకు బయట రావాల్సి వచ్చింది? 3% లేని రెడ్లు 6%, రెడ్లు మీరే ఇన్ని ఉంటే 24% ఉన్న కాపులకు ఉండదా? రాజ్యాధికారం రావాలి ఉండదా? రాజ్యాధికారం కోసం ఎవడు రారు? నీకు లేదా? నువ్వైతే కుక్క బ్రతుకుతున్నావు. అందరూ బతకాల్సిన అవసరం లేదు. నీ కొడుకు కోసం కుక్క బ్రతుకుతున్నావు. మేము ఎవడం మా కోసం లేకపోతే మా పిల్లల భవిష్యత్తు కోసం, ప్రజల భవిష్యత్తు కోసం, ప్రజల జీవనాల కోసం పొందుతున్నాం. ఇంకోసారి విమర్శించడం ఆలోచించండి పేరు నాని గారు. ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీరైతే రోడ్ల మీద గడి ఇంకొక 15 రోజులు పోతే కోడ్ వస్తే నువ్వు రోడ్ల మీద గడి తిరగలేవు. అది గుర్తుపెట్టుకో పేరు నాని. ఇంకోసారి మళ్ళీ హెచ్చరిస్తున్నాం, గుర్తుపెట్టుకో. అది ఏదైతే జనసేన నాయకులు మచిలీపట్నం కొరియర్ శ్రీను ఘాటుగా పేర్ని నానిపై స్పందించడం జరిగింది. కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. Please subscribe to Chanakya channel.